నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్లో నెలకొన్న వంట గ్యాస్ కష్టాలకు కాసింత తెరపడనుంది. గ్యాస్ కోసం తిప్పలు పడుతున్న కోట్లాది మందికి ఊరటనిస్తూ భారీ లోడ్తో ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ సోమవారం గుజరాత్ తీరానికి చేరుకుంది. 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన శివాలిక్ నౌక ముద్రా పోర్టుకు రావడంతో అధికారులతో పాటు భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని పార్లమెంట్లో లోక్సభలో 8 మంది ప్రతిపక్ష ఎంపీ నేతల సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో నేటి నుంచి సభా కార్యక్రమాల్లో ఎంపీలు అధికారికంగా పాల్గొనున్నారు. प्रश्नकाल प्रश्न संख्या 341 सर क्वेश्चन नंबर 341 परंपरा बनाने के लिए हम सभी सहयोग करेंगे. मेरा आपसे इतना आग्रह है संसद भवन of my intention to move the following motion under proviso to Rule 374 Clause 2 of the Rules of Procedure and Conduct of Business in Lok Sabha, that the suspension of Sri Gurjit Singh Aujla, Sri Hebe Eden, Advocate Dean Kosi, Sri Amrinder Singh Raja Waring, Sri B. Manikam Tagore, Dr. Prashant Yadav Rao Padole, Sri Chamala Kiran Kumar Reddy, and Sri S. Venkatesan, members ordered by the House on 3rd February 2026 for the remaining period of the session be terminated with immediate effect. ఎల్పీజీ గ్యాస్ కొరత అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్లు పంపిణీ, త్వరలో మరో 44,346 స్టవ్లు పంపిణీకి సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు అందుబాటులోకి ఈ కార్యక్రమాన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది. అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం తయారీలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కాగులంపాడు గ్రామం మండల ప్రజాపరిషత్ పాఠశాలలో మంగళవారం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించారు. భోజనాల్లో నాణ్యత, పరిశుభ్రత, పాఠశాలలో మౌలిక సౌకర్యాలు, విద్యా బోధన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యవంతులు, విద్యావంతులైన భావి పౌరులను అందించడమే మధ్యాహ్న భోజన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంపన్ నరసింహరాజు, అంగన్వాడీ సూపర్వైజర్ చెరుకూరి భవానీ, పుల్లా బాబీ, చెరుకూరి చంద్రశేఖర్, అమెరికా రాజు, రాయపురెడ్డి మారుతి, చాపల రమేష్, మద్దాల మణికుమార్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. పిల్లలు రమ్మని సైడ్ కొనండి. ఏమండి నేను వేసుకుంటాను. టేస్ట్ అంత కూడా వద్దు, కొంచెం స్పూన్ అక్కడ చేతి పాలు జాతర చూడండి అమ్మా. మనకి ఇది విజయవాడ నుంచి వస్తాయి సార్, మనకి కర్ణాటక నుంచి వస్తాయి బాగా సరే ప్యాకెట్ కాదు కాదు అందరికీ సరిపోద్దో లేదో నాకు తెలియదు. ఇంకా కావాలమ్మా? సరే
కొద్ది కూర వేయరా. తినండి తినండి. తినండమ్మా మీరు కూడా. ఎత్తున్నారా ఎప్పుడు? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. అన్ని రోజులు ఇస్తున్నారు. బాగానే ఉంటుంది ఎగ్. కూర ఎలా ఉంది అన్నం? ఇంకా రాగిజావ కూడా ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తారు. మంగళవారం, గురువారం, శనివారం. మంగళవారం, గురువారం, శనివారం. సరిపోతుందా అన్నం? అన్నీ బాగానే ఉందా? చెప్పాలి తప్ప పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. అర్థమైందా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం మేనవల్లూరు, రామచంద్రాపురం, బి కొండేపాడు, కోడిమిల్లి, చింతపల్లి గ్రామాల్లో తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించి రైతులను కలిసి వారికి 3వ విడత అన్నదాత సుఖీభవ వారి అకౌంట్లో జమ అయ్యాయో లేదో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, పద్మనాభని మురళి, సబ్బినివిసు కృష్ణమోహన్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గారపాటి భాస్కర్రావు, ములగాల బాబ్జీ, పాతూరి సత్యనారాయణ, పుట్టా రాంబాబు, పోతల సత్యనారాయణ, ముప్పిడి రమేష్, పుట్టా రమేష్, మాస్తా గణపతి, పిచ్చుకల వెంకటేశ్వరరావు, మట్టా నాగేశ్వరరావు, బొక్క శ్రీనివాస్, బొక్క కనకం, ముత్యాల శ్రీనివాస్, అంజూరి శ్రీనివాస్, ములగాల సుబ్రహ్మణ్యం, మాదా సత్యనారాయణ మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రవి గారు అది పాంప్లెట్లు ఏమన్నా ఉంటే కొంచెం అడుగుతారని. సెంట్రల్ గవర్నమెంట్ మనం కలిపి 6,000 పడినాయమ్మా, 4,000 ఏమో స్టేట్ గవర్నమెంట్, 2,000 సెంట్రల్ గవర్నమెంట్. అంతకుముందు 14,000 పడినాయి కదా, 20,000 తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. పెట్టుబడికి సరిపోతున్నాయి. ఇల్లుల్లో ఉన్నా అంతకుముందు 14,000 పడినాయా అండి. 20,000 అన్న మాట ప్రకారంగా 20,000 ఇవ్వడం జరిగింది. పెట్టుబడి సాయం సరిపోతుంది కదా. ఏ ఎకరం కూడా ఎండిపోకుండా ఇవాళ నీళ్లు ఇచ్చే పరిస్థితి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న మన రామానాయుడు గారు విజయం అని చెప్పి చెప్పక తప్పదు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి కష్టపడి పనిచేస్తున్న మంత్రులకి, అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు రైతుల తరపున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ అరెస్టులకు నిరసనగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 15 కార్లలో తరలి వెళ్లారు.
తిరుపతిలో రాజకీయ శాఖలు రాజుకున్నాయి. కూటమి ప్రభుత్వ వేధింపులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేడు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చాయి. తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ముఖ్యంగా నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపిన 13 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని భూమన అభినయరెడ్డి తీవ్రంగా ఖండించారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో బస్టాండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో పాల్గొన్న మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ఉదయం విఘ్నేశ్వర పూజ మహాన్యాసం అనంతరం ఉమా చంద్రశేఖర స్వామివారికి మాస శివరాత్రిని పురస్కరించుకుని పంచామృతాలు పడరస్తాలు సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆలయ కార్యదర్శి నున్న బాలాత్రిపుర సుందరరావు, పూర్వాధ్యక్షులు పేరూరు కాఫయ్య పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పం చేసి పాల్గొన్న భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా మంగళవారాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు మరియు ఆంజనేయ స్వామివారికి సింధూరం తమలపాకులతో పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి మాట్లాడుతూ పాల్గొన మాస శివరాత్రిని పురస్కరించుకుని ఉమా చంద్రశేఖర స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు. అనేక మంది భక్తులు అభిషేకంలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా నూతన సంవత్సర ఉగాది రోజున సాయంత్రం 5 గంటలకు ఇరగవరం సిద్ధాంతి గారిచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు మాకరాజ్ సతీష్ తల్లి ఆరుళ్ల గ్రామ సర్పంచ్ మాకరాజ్ వరలక్ష్మి అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకుని తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బులెటిన్